డైరెక్షన్ 24 క్రాఫ్ట్స్ ఉన్న ఈ సినిమాలో అతి కష్టమైన క్రాఫ్ట్ డైరెక్షన్. మనందరికీ ఫేవరెట్ హీరోస్ ఉన్నట్టే ఫేవరెట్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఒకప్పుడు సూపర్ హిట్ ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు ఫ్లాప్ సినిమాలు తీస్తుంటే అరే ఏంట్రా ఇలాంటి సినిమాలు తీస్తున్నాడు ఈడు అనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక కంబ్యాక్ ఇస్తే చాలు అనుకునే డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అందులో నుంచి టాప్ 5 పీపుల్ని ఇప్పుడు పిక్ చేసుకుని వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అండ్ బై ద బై మనం రీసెంట్గానే ఛానల్ స్టార్ట్ చేసాం. ఈ ఛానల్లో మూవీ రిలేటెడ్ స్టఫ్, మూవీ అప్డేట్స్ ఇంకా ఎన్నో ఉంటాయి. ఒకసారి ఛానల్ చెక్అవుట్ చేయండి, మీకు ఇష్టమైతేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 ఇన్ ద లిస్ట్ ఇస్ పూరి జగన్నాథ్. ఒక టైం పీరియడ్ వరకు నా ఫేవరెట్ డైరెక్టర్ ఎవరని అడిగితే వితౌట్ ఎనీ డౌట్ చెప్తుండే పూరి జగన్నాథ్ అని. కానీ ఇప్పుడు ఆయన తీసే సినిమాలు చూస్తుంటే బాధగా ఉంది, లిటరలీ చాలా బాధగా ఉంది. నాకు పూరి గారి సినిమాలో ఏమి ఇష్టం అని అడిగితే ఆయన రైటింగ్ అని చెప్తాను. ఇండియాలో ఓన్లీ వన్ రైటర్ హీరో క్యారెక్టరైజేషన్ మీద రాయగలడు, దట్ ఈస్ పూరి జగన్నాథ్. జగన్ గారు ఎప్పుడు హీరో క్యారెక్టర్లు ఎరగదీసేస్తాడండి. ఆయన అది ఎవరికైనా తెలుసు. ప్రతి ఏ సినిమాలో చూసినా, పోక్రీలో చూసినా, ఇడియట్లో చూసినా హీరో క్యారెక్టరైజేషన్ పీక్స్. ఇక ఆయన తర్వాత ఎవరన్నా. పూరి జగన్నాథ్ గారి సినిమాల్లో గ్రేటెస్ట్ క్యారెక్టర్ రైటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఒక యూనిక్ స్టైల్, ప్రతి ఒక్క కామన్ మ్యాన్కి రిలేటబుల్ క్యారెక్టర్స్ రాస్తారు ఆయన. అండ్ డైలాగ్స్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క కాని ముత్యంలా ఉంటుంది. బద్రీనాథ్ అయితే ఏంటి? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతారు, ఆడే పండుగ. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. సిటీకి ఎంతో మంది కమిషన్ వస్తుంటారు పోతుంటారు. చంటి గారు ఇప్పుడు ఇక్కడే ఉంటాడు. లోకల్ గంగారాం గంగయ్య గంగూబాయ్. ఇలాంటి ఒక గ్రేట్ డైరెక్టర్కి అసలు ఏమైందో అర్థం కావట్లేదు, ఇలాంటి చెత్త సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాల్లో నాకు లాస్ట్ ఫేవరెట్ సినిమా ఏదైనా ఉందంటే అది టెంపర్. ఇస్మార్ట్ శంకర్లో రామ్ క్యారెక్టర్ కొంచెం కొత్తగా ఉంటుంది, కానీ అదైతే చిప్పరి సినిమా. ఖచ్చితంగా పూరి మార్క్ సినిమా అయితే కాదు. హోప్ఫుల్లీ ఆయన అప్కమింగ్ సినిమా స్లమ్ డాగ్తో అయితే మంచి ఎక్స్పెక్టేషన్సే క్రియేట్ చేశారు. దాంతో ఒక సాలిడ్ కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉంది సార్. అండ్ నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ శంకర్. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు అపరిచితుడు సినిమా టీవీలో వేస్తే అలా గుడ్లు అప్పగించుకొని చూస్తుండే. అంత ఇష్టం నాకు ఆ సినిమా అంటే. అప్పట్లో ఆ కాన్సెప్ట్కి మెంటల్ ఎక్కేసేది. అలా టైంలో ట్రావెల్ చేసి ముందుకు వస్తే ఇప్పుడు ఆయన తీస్తున్న సినిమాలు గేమ్ చేంజర్, ఇండియన్ 2. ఈయనైనా నిజంగా ఇలాంటి మాస్టర్ క్లాస్ సినిమాలు చేసింది అని ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది. ఈ సినిమాలు 4K అయితే ఇవి 144p. ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్మేషన్ సార్. ఒకప్పుడు ఇండియన్ సినిమా నేల్తాడనుకున్న డైరెక్టర్ ఇప్పుడేమో ఇండియన్ 2 లాంటి సినిమాలు తీస్తున్నాడు. అండ్ సాడ్ పార్ట్ ఏంటంటే ఇప్పుడు అసలు ఈయన ఏ సినిమాలు చేస్తున్నాడు, అసలు సినిమాలు చేస్తున్నాడా లేదా అనే కూడా అప్డేట్ లేదు. ఒకే ఒక్క సినిమా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టి గ్రాండ్ పాటలు కాకుండా స్టోరీ మీద కాన్సన్ట్రేట్ పెట్టి తీస్తే డెఫినెట్గా కంబ్యాక్ వస్తుంది. ఆ కంబ్యాక్ చూడడానికి వెయిట్ చేస్తున్నాను శంకర్ గారు. అండ్ ది నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ కొరటాల శివ. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. నో ఇంట్రడక్షన్ నీడెడ్ ఫర్ దిస్ మనిషి. ఎటువంటి సినిమాలు చేసేవాళ్ళు సార్. ఇప్పుడు మొత్తం హాలత్ అయిపోయింది. ఆచార్య మూవీ డిజాస్టర్ అయినప్పుడు సరే ఇంత మంచి డైరెక్టర్కి ఏదో దిష్టి తగిలినట్టు ఒక డిజాస్టర్ వచ్చింది. పైగా ప్రాజెక్టులు ఎవరెవరో వేలు పెట్టి ఉంటారు, అందుకే పోయినట్టుంది. నెక్స్ట్ సినిమాతో కంబ్యాక్ ఇస్తారులే అనుకున్నా. కానీ దేవరా చూశాక మాత్రం నా ఒపీనియన్ మారిపోయింది. దేవరా ఏమి అంత బ్యాడ్ ఫిల్మ్ ఏం కాదు. కొన్ని సీన్స్ బాగానే ఉంటాయి. కానీ మిగతా కొరటాల శివ సినిమాల్లో లాగా అంత గొప్ప స్టోరీ అయితే ఉండదు. అండ్ రైటింగ్ కూడా అంతేం బాగోదు. కొరటాల గారి సినిమాల్లోనే మెయిన్ అసెట్ ఆ రైటింగ్. అదే లైట్ తీసుకుంటే ఎలా సార్? కానీ నేను ఇప్పుడు చెప్పే లిస్ట్లో కొంచెం అంతో ఇంతో కంబ్యాక్ ఇచ్చే అంత స్టామినా ఉన్న డైరెక్టర్ కొరటాల గారు. అందరూ కూడా ఈ పాన్ ఇండియా రేస్లో పడి ఆడియన్స్కి నచ్చే కంటెంట్ తీయడం మర్చిపోయారు. ఈ పాన్ ఇండియా సినిమాలు, పార్ట్ 2 సినిమాలు చూస్తేనే షిట్లా అనిపిస్తుంది. అండ్ కొరటాల గారు మంచిగా రైటింగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి తీస్తే డెఫినెట్గా సాలిడ్ కంబ్యాక్ ఇస్తారు. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద డే సార్. అండ్ నెక్స్ట్ ఈయన తీయబోయే సినిమా బాలయ్య బాబుతో, అది ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ ఈ లిస్ట్లో ఉన్న వ్యక్తి ఒక నిజమైన నిజాయితీ అయిన ఫిల్మ్ మేకర్ ట్యాగ్కి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. ఆయనే మన డైరెక్టర్ క్రిష్. ఈయన మొత్తం ఫిల్మోగ్రఫీలో ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. అయినా కూడా హిట్ రావడం కోసం
కమర్షియల్గా ఏదైనా ఫైట్లు పెడదాం, కామెడీ పెడదాం, ఐటమ్ సాంగ్స్ ఇలాంటివి ఏవి పెట్టకుండా స్క్రిప్ట్ని మాత్రమే నిజంగా నిజాయితీగా నమ్మి సినిమాలు చేసిన ఒక గొప్ప డైరెక్టర్. నిజంగా క్రిష్ గారు అంటే నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది. కానీ రీసెంట్గా ఆయన ఫిల్మోగ్రఫీ అయితే చాలా దారుణంగా పడిపోయింది. స్టార్టింగ్ ఫ్రమ్ మణికర్ణిక, ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు, ఘాటి అండ్ హరిహర వీరమల్లు కూడా ఆయన టచ్ ఉంటుంది. కానీ ఆ ప్రాజెక్ట్ ఆయన మధ్యలోనే వదిలేసి వెళ్ళిపోయారు కాబట్టి అది కన్సిడర్ చేయట్లేదు. మరీ ఇంత దారుణంగా ఆయన ఫిల్మోగ్రఫీ చేసుకుంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు క్రిష్ గారి నుంచి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏ సినిమా తీస్తున్నారో కూడా తెలియదు నాకు. కానీ కొంచెం మంచిగా టైం తీసుకొని ఒక వేదం, ఒక గమ్యం, ఒక కంచె లాంటి మంచి సాలిడ్ రైటింగ్ ఉన్న సినిమాలు చేస్తే చూడడానికి వెయిటింగ్ ఇక్కడ. ప్లీజ్ కమ్ బ్యాక్ క్రిష్ గారు. అండ్ ది లాస్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈస్ శ్రీను వైట్ల. ఆగడు నుంచి ఈయన తీసింది 5 అంటే 5 సినిమాలు. ఆగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంథోనీ, విశ్వం. కానీ ఈ సినిమాల వల్ల ఆయన అధపాతాళానికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు ఆయన తీసిన సినిమాల్లో మీమ్ మెటీరియల్ వచ్చేది, కానీ ఇప్పుడు ఆయనే ఒక పెద్ద ట్రోల్ మెటీరియల్ అయిపోయారు. అప్పుడు ఉండే ఆ కామెడీ మ్యాజిక్ ఇప్పుడు ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? అసలు ఏం తగ్గింది? ప్రీవియస్లీ ఈయన తీసిన సినిమాల్లో కోనా వెంకట్ గారి రైటింగ్ అయితే హెవీ కాంట్రిబ్యూషన్ ఉండేది. సో వాళ్ళిద్దరి రైటర్ డైరెక్టర్ కాంబినేషన్ వల్లే అంత పెద్ద హిట్లు అయ్యేవి సినిమాలు. కానీ ఇప్పుడు కోనా గారే ఇలాంటి రాడ్ సినిమాలు తీస్తున్నారు. సరే, అది వేరే విషయంలేండి. మరి కోనా లేకపోతే శ్రీను వైట్ల లేడా అంటే కాదు. మంచి రైటింగ్ టీంని పెట్టుకొని ఫుల్ కాన్సన్ట్రేషన్తో ఒక మంచి కామెడీ స్క్రిప్ట్ పడితే డెఫినెట్గా మళ్ళీ రైట్ ట్రాక్ వచ్చేస్తారు. నెక్స్ట్ ఈయన తీయబోయే సినిమా అయితే మంచు విష్ణు గారితో D2 సినిమా తీస్తున్నారని టాక్ నడుస్తుంది. హిట్ అయితే ఓకే, కానీ మళ్ళీ ఇంకొక రాడ్ సినిమా ఇస్తే మాత్రం ఐ హోప్ వీళ్ళ కాంబినేషన్ మళ్ళీ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ లిస్ట్లో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరో కింద కమెంట్ చేయండి. అండ్ వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఒకసారి మన ఛానల్ చెక్అవుట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్ యూ.